మ్యామ్ నేను చాలా పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్ అనేది మీకు అడగాలి అని రెడీ చేసుకున్నా. ఇప్పుడు చూస్తే మన చుట్టుపక్కల కొంతమంది పేరెంట్స్ ఉంటారు. లైక్ వాట్ దిస్ ఈస్ దే హావ్ సో మచ్ ట్రస్ట్ ఆన్ దేర్ కిడ్స్. మా కిడ్స్ చాలా మెచ్యూర్డ్. వాళ్ళతో లైక్ వాళ్ళు కిడ్స్ కలిసి కూర్చొని ఎలాంటి మూవీస్ చూడాలి, చూడకూడదు అనేది వాళ్ళకి ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఐడియా లేదు. వాళ్ళ ముందే ఎందుకు ఆ మూవీస్ అని అంటే ఇట్స్ ఓకే దే ఆర్ మెచ్యూర్డ్ అని ఇంత స్ట్రాంగ్‌గా చెప్తారు. అసలు యాక్చువల్‌గా కిడ్స్ బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నారా, నేర్చుకోవట్లేదా అని పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారు హర్త. పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్కి ఈల్డ్ అవుతున్నారా లేదా, ఇది వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. అంటే ఎట్లా తెలుసుకుంటారు అని అంటే, మా ఇంట్లో కన్నం పడింది, క్లూ ఏమీ లేదు, కానీ ఈ దొంగ ఎట్లా కన్నం వేశాడు అనే విషయం కావాలి. తెలుసుకోండి అన్నట్టు. మనకి ఒక సామెత ఉంది తెలుగు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని. అంటే మన ఇంట్లోనే ఉండి మన వెనకాల తప్పు చేసే వాళ్ళని దొరికించుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడు శత్రువు ఎవరు అన్నది మనకు తెలిస్తే ఫైట్ చేయడం చాలా ఈజీ. శత్రువు ఎవరో తెలియదు, ఒక డార్క్ రూమ్లో నైఫ్ ఇచ్చేసి స్వాడ్ ఇచ్చేసి ఫైట్ అంటే ఎవరితో ఫైట్ చేయాలో అర్థం కాదు. అలాగే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఉన్నాడు, ముందంతా కౌరవుల సేన ఉందంట. సో వెన్ ద వార్ వాజ్ అబౌట్ టు బిగిన్, అర్జునుడు మోకాళ్ళు వణికిపోయినాయి అంట. అంటే అర్జునుడు ఇస్ అ వెరీ గ్రేట్ వారియర్. అర్జునుడు మోకాళ్ళు వణికిపోయినాయి అంట. వణికిపోయి కొలాప్స్ అవుతాడు మోకాళ్ళ మీద. మన భగవద్గీత స్టార్టింగ్ చూస్తే కనుక అర్జునుడు మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాడు, కృష్ణుడు నిలబడి గీత చెప్తుంటాడు. కూలబడిపోతాడండి, ఇట్లా మోకాళ్ళ మీద కూలబడి, కృష్ణ నా కాళ్ళలో శక్తి లేదు, నేను ఫైట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఎదురుగా ఉంది ఎవరు, మా తాతయ్యలు, మా అన్నయ్యలు, మా బాబాయిలు, మా పెద్దనాన్న, వీళ్ళంతా నా వాళ్ళు. నేను మా 5గురు అన్నదమ్ములు ఇక్కడ ఉన్నాము, ఒప్పుకుంటాను నేను, కానీ వాళ్ళంతా నా వాళ్లే కదా ఎదురుగా ఉన్నవాళ్ళు. నేను వీళ్ళతో ఎలా యుద్ధం చేయమంటావు అని అడిగాడు అర్జునుడు. కృష్ణుడు అంటాడు, యుద్ధం అన్నది స్టార్ట్ అయితే ఎదురుగా ఎవరున్నవారు అన్నది కాదు మనం ఆలోచించాల్సింది, యుద్ధం మాత్రమే కర్తవ్యం అంటాడు. ధర్మం. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్కి సక్కం అవుతున్నారా లేదా అని తెలుసుకోవడం కూడా ఒక యుద్ధం. ఎందుకు, ఎవరు ఎదురుగా ఉంది, మన పిల్లలు. వాళ్ళ మీద మనకు అరివీర భయంకరమైన నమ్మకం ఉంటుంది. నా కూతురు అలా కాదు, నా కొడుకు ఇలా కాదు అన్నది ఒకటి మనకు అంతర్లీనంగా ఇమిడిపోయిన ఒక నమ్మకం. దాన్ని జయించాలి ముందు, దానికి కావాలి మన గీతాబోధ. నమ్మద్దని కాదు, నమ్మాలి. కానీ యుక్త వయసు, టీనేజ్, చాలా ప్రలోభాలకు లొంగిపోయే వయసు. పెద్దవాళ్ళు చెప్పేదంతా ఓల్డ్ ఫ్యాషన్, ఫ్రెండ్స్ చెప్పేదంతా మోడర్న్, లేటెస్ట్ అన్న ఒక ఫీలింగ్ ఉన్న వయసు. అటువంటి వయసులో తల్లిదండ్రులు అంటే మనం చెప్పేదంతా ట్రెడిషనల్గా, కన్వెన్షనల్గా నచ్చకుండా చప్పగా ఉంటుంది. ఇప్పుడు మన ముక్కోటి ఏకాదశి వస్తుందిరా, పొద్దున్నే లేచి గుడికి వెళ్దాం అన్నారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకి పెద్దగా. ఏంటి గుడికి వెళ్ళేది, ఎవరంత పొద్దున్న లేస్తారు 3ంటికి, నేను లెగవను. అదే పబ్కి వెళ్దామా అని అన్నారు అనుకోండి, తెల్లవారుజామున 4 దాకా మేల్కొని డాన్స్ చేసి వస్తారు. సో ఇట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. నచ్చాలి వాళ్ళకి. ఏంటి అని అంటే పేరెంట్స్ చెప్పేదంతా ఓల్డ్ ఫ్యాషన్, ఫ్రెండ్స్ చెప్పేదంతా కొత్త మోడర్న్ అన్న ఫీలింగ్. ఇటువంటి పరిస్థితిలో ఫ్రెండ్స్ చెప్పే వాటికి వాళ్ళు సక్కం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ ఏం చెప్తారు, ఐ డోంట్ సే అందరూ ఫ్రెండ్స్ నెగటివ్ చెప్తారని నేను అనరు, బట్ దెర్ ఈస్ అ మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ గెట్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్ డ్యూ టు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అది స్కూల్ ఫ్రెండ్స్ అవనియండి, కాలనీలో ఫ్రెండ్స్ అవనియండి, లేదా మన ఫ్రెండ్స్ వాళ్ళ అన్నలు అక్కలు, ఇలాంటిది ఏదైనా అవనియండి. బ్యాడ్ హ్యాబిట్స్ అనగానే మళ్ళీ అగైన్ లార్జ్ అనారే అనొచ్చు మనం. అబద్ధాలు చెప్పడం అవనియండి, చిన్న చిన్న దొంగతనాలు చేయనియడం అవనియండి, ఆల్కహాల్, సిగరెట్లు, డ్రగ్స్, లేదా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ తిరగడాలు, లేదా చెప్పకుండా ఇంట్లో సినిమాలకు వెళ్ళడాలు, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నిటికీ కూడా అంటే ఇప్పుడు దొంగతనం అనగానే డబ్బులే తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి ఇంట్లోంచి. ఇంటి వాళ్ళకి తెలియకుండా ఇంట్లోంచి నేను ఇవాళ బ్లూటూత్ స్పీకర్ పట్టుకెళ్తా, ఎందుకంటే మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది, ఇంట్లో అడిగితే ఇవ్వరు, ఇంట్లో అడిగితే ఇవ్వరు, ఎందుకు అంటారు, కానీ తెలియకుండా పట్టుకెళ్ళిపోతాం. దిస్ ఈజ్ ఆల్సో దొంగతనం. అంటే డైరెక్ట్గా మన ముందు నించొని మన పిల్లలు ధైర్యంగా మనకు కొన్ని విషయాలు చెప్పలేకపోవడం, లేదా అబద్ధాలు ఆడటం,
ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నా అని చెప్పి అలా తిరిగేసి రావడం, యా ఇక్కడి నుంచే మొదలవుతుందండి. ఇది బేస్. మరి మనం ఎట్లా తెలుసుకోవాలి పిల్లలు వీటికి అలవాటు పడుతున్నారా లేదా అన్న విషయం మనం ఎట్లా తెలుసుకోవాలి? యాజ్ అ పేరెంట్ మనం ఎప్పుడు విజిలెంట్గా ఉండాలండి. వెదర్ యూ ట్రస్ట్ యువర్ చైల్డ్ ఆర్ నాట్, విజిలెంట్గా ఉండడం అన్నది ప్రధాన కర్తవ్యం. వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నదాన్ని ప్రతి క్షణం మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్. చిన్నగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు 6th క్లాస్ 5th క్లాస్లో ఉన్నప్పుడు హోంవర్క్ ఉందా నాని అని అడుగుతాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లలు రాగానే హోంవర్క్ ఉందా అని అడుగుతాం. వాళ్ళు లేదు అంటారు, లేదా ఉంది అంటారు. మనం నమ్ముతామా వాళ్ళని? వెంటనే డైరీ తీసి చెక్ చేస్తాం కదా, ఉందా లేదా, టీచర్ రాసిందా రాయలేదా అని. కానీ అదే 6th 7th క్లాస్కి రాగానే నమ్మడం మొదలెడతామండి. అదే హోంవర్క్ ఉందా, లేదు, ఓకే లేదన్నాడు, వాడు పెద్ద అయిపోయాడు, వాడు చూసుకుంటాడు. ఇది ఒక హోంవర్క్ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో. చిన్నప్పుడు పిల్లలు వస్తారు, బర్త్డే పార్టీ ఉంది మా అమ్మ, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు చిన్నప్పుడు, ఇట్లా మా అమ్మాయి బర్త్డే ఉందండి మీ వాడిని పంపించండి అంటారు. అప్పుడు మనమే వెంట తీసుకెళ్ళి దిగబెట్టి పార్టీ అయ్యేదాకా వెయిట్ చేసి వాళ్ళని ఇంటికి తెచ్చుకుంటాం. కానీ అదే ఒక 7th 8th 9th క్లాస్కి వచ్చిన తర్వాత మై ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఇస్ దేర్ అంటాడు. అనగానే ఎక్కడా అని అడుగుతాం, ఇట్ దిస్ ప్లేస్ అన్నాం, ఓకే గో అంటాం. వాళ్ళకి ఊబర్ బుక్ చేసుకోవడం వచ్చు, ర్యాపిడో బుక్ చేసుకోవడం వచ్చు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంది, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మహా అంటే లొకేషన్ పంపిస్తారు అంతే. మహా అంటే అది పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పెసిఫిక్గా కొంతమంది పేరెంట్స్ మాత్రమే వాళ్ళని నువ్వు లైవ్ లొకేషన్ పెట్టు, నాకు ఇది పెట్టు అది పెట్టు అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మాక్సిమం పీపుల్ హే వెళ్తారులే వస్తారులే అని దే స్టాప్ మానిటరింగ్ దెమ్. వీ హ్యావ్ టు క్రాస్ చెక్ ఎవ్రీ సెకండ్, వీ హ్యావ్ టు క్రాస్ చెక్ దెమ్. ఒక సర్టన్ ఏజ్ వచ్చేదాకా, ఒక 16-17 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు చెప్పిన ప్రతి మాటని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ విషయం మన పిల్లలకు అర్థం అవ్వాలమ్మ, నేను ఏది చెప్పినా వీళ్ళు గుడ్డిగా నమ్మరు, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. చాలా ట్రై చేస్తారు మనని బ్లాక్మెయిల్ చేయడం. ఏంటి నేనంటే నమ్మకం లేదా? నువ్వంటే నమ్మకం లేదని కాదు, నమ్మకం ఉంది, కానీ తల్లిదండ్రులుగా అది మా బాధ్యత. బేసిక్ క్రాస్ చెక్ చేసుకోవడం అన్నది మా బాధ్యత. నిన్ను నమ్మట్లేదని అనుకోకు అని చెప్పి మనం వాళ్ళకి చెప్పాలి. అంటే దే షుడ్ నో నేనేం చెప్పినా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు, సో బెటర్ టెల్ ద ట్రూత్. 2, వాళ్ళకి మన మీద నమ్మకం. మా అమ్మ నాన్న నాకు వ్యతిరేకంగా పనిచేయరు, వాళ్ళు నా మంచే కోరుకుంటారు అని ఒక నమ్మకం. ప్రతిదానికి వద్దు వెళ్ళొద్దు, వద్దు చేయొద్దు, వద్దు వెళ్ళొద్దు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు చెప్పరు, మనతో పెద్ద ప్రాక్సిమిటీ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఏది అలౌ చేయాలో అలౌ చేస్తూ, ఏది అలౌ చేయకూడదో ఎందుకు అలౌ చేయట్లేదు అని ఒక క్లియర్ రీజన్ వాళ్ళకి చెప్పాలి. అది సెకండ్ థింగ్. థర్డ్, వాళ్ళ యాక్టివిటీస్ని మానిటర్ చేయండి. వాళ్ళు మీకు అబద్ధాలు చెప్తున్నారా, మీకు తెలియకుండా ఇంట్లోని వస్తువులు ఏమైనా పట్టుకెళ్తున్నారా, చెక్ దేర్ బ్యాగ్స్ టైమ్ అండ్ అగైన్. చెక్ చేయండి నాన్న, నీ బ్యాగ్ పట్టుకురా నేను చూస్తాను. అఫెండ్ అవుతారేమో, పర్లేదురా, ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ బ్యాగ్ వన్స్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ చెకింగ్ యువర్ బ్యాగ్. బ్యాగ్ మీరు చెక్ చేస్తూ ఉండండి, దాంట్లో ఏమైనా ఉన్నాయా అంటే ఎనీథింగ్ దట్ దే ఆర్ నాట్ అలవింగ్ యూ టు చెక్. ఆర్ దాంట్లో మనం చూడకుండా అంటే ఐ డ్రాప్స్ లాంటివి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, మన థిన్నర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఇన్హేలెంట్స్, ఇట్లాంటివి ఏమైనా ఎక్సెసివ్గా క్యారీ చేస్తున్నారా. 3, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారా. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రూమ్లో తలుపేసేసుకొని రూమ్లోంచి బయటకు రావడానికి ఇష్టపడట్లేదు. 1, మనం వాళ్ళ రూమ్లోకి వెళ్తే వాళ్ళు చిరాకు పడుతున్నారా. వై కాంట్ యూ నాక్ బిఫోర్ యూ కమ్, లేదా గడి పెట్టేసుకుంటున్నారా. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళ నోటీస్ లేకుండా మనం లోపలికి వెళ్ళడానికి అలౌ చేస్తున్నారా లేదా, అది 1 మోర్ థింగ్. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తూ వాళ్ళ రూమ్ డోర్ లాక్ వేసుకుని వెళ్ళిపోతారు. నో బడీ షుడ్ ఎంటర్ మై రూమ్. అలా అన్న ప్రతి పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారని కాదు, కానీ తప్పు చేస్తున్నారు అని అనుమానపడడానికి అదొక ప్రధాన కారణం. అంటే వాళ్ళ వస్తువుల్ని కానివ్వండి, వాళ్ళ దీంట్లో వాళ్ళ ఏరియాలోకి కానివ్వండి, ఈవెన్ పేరెంట్స్ని కూడా ఎంటర్ కానివ్వకపోవడం, ఏదో ఇది నాది, దిస్ ఇస్ సీక్రెట్ యూ కెనాట్ సీ అన్నట్టు, అదొకటి. 3, మనతో కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా మాట్లాడగలుగుతున్నారా, లేదా మన కళ్ళు తప్పించుకొని మాట్లాడుతున్నారా. చాలా మంది పిల్లలు ఏంటి అని అంటే మనం ఇక్కడ మాట్లాడుతుంటే వాడు అటు చూసి సమాధానం చెప్పి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. ఐ కాంటాక్ట్ ప్రాపర్గా దే మిస్ ద ఐ కాంటాక్ట్. సో వాళ్ళు ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంటే, లేదు లాంగ్ డ్యూరేషన్ వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడకుండా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతుంటే, సొసైటీలోకి రావడానికి ఇష్టపడకపోతుంటే, స్కూల్లోంచి ఏమైనా ఎక్సెసివ్ కంప్లైంట్స్ వస్తున్నాయా అంటే స్కూల్కి ఏమన్నా వాళ్ళు రెగ్యులర్గా వెళ్లకుండా డుమ్మాలు కొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇవన్నీ మనకు రెడ్ ఫ్లాగ్స్ అండి. దట్ మన పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్
దారిలో పడుతున్నారని చెప్పడానికి. ఈవినింగ్స్ కూడా బయటకు వెళ్ళిపోయి ఏ రాత్రో ఇంటికి రావడం, ఎస్పెషలీ అబ్బాయిలు ఏ రాత్రో ఇంటికి రావడం. ఎక్కడికి వెళ్ళారంటే ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్ళాను. అంటే ఎక్కడికి వెళ్ళావు ఫ్రెండ్స్తో చెప్పాలి కదా. అంటే యూ షుడ్ ఆస్క్, ఫ్రెండ్స్తో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? గ్రౌండ్కి వెళ్ళాను, వీడి ఇంటికి వెళ్ళాను, అంతేగాని నేను బయటకు వెళ్తున్నా అని చెప్పేసి రాత్రి 9ంటికి 10ంటికి వస్తే, బయట కంటే ఎక్కడ, ప్రపంచం ఇస్ అ వాస్ట్ ఏరియా అండి. సడన్గా అబ్బాయికి ఏదైనా జరిగిందనుకోండి, సో ఎక్కడని ఎదుగుతారు మీరు? సో ఎక్కడికి వెళ్తున్నావు పిన్ పాయింట్గా మనకు చెప్పే అలవాటు పిల్లలకి చెయ్యాలి. వాళ్ళు అలా చెప్పడానికి ఇష్టపడకపోతే ఓకే, అది కూడా మనం ఒక రెడ్ ఫ్లాగ్లా భావించాలి. కరెక్ట్. సో అండ్ పిల్లలు వాళ్ళకు ఒక ఇది ఉండాలి, అంటే ఒక కేర్ వాళ్ళు తీసుకోవాలి. ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే మై పేరెంట్స్ కెన్ డ్రాప్ డౌన్ ఎనీ టైమ్ అండ్ పిక్ మీ అప్. అంటే వాళ్ళకి మనం ఒక సడన్ సర్ప్రైజెస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. అది నువ్వు ఇక్కడ ఉంటాన్నావు కదా, నేను ఇదే ఏరియాలో ఉన్నాను, పిక్ చేసుకుంటాను, ఇంటికి వెళ్ళకు. సో వీ విల్ నో వెదర్ హీ ఆర్ షీజ్ ఇన్ దట్ ఏరియా ఆర్ మనకు అక్కడికని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళిపోయినారా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో 100% 18 years బిలో పిల్లలు ఎవరున్నా వాళ్ళతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాట్సాప్ లైవ్ లొకేషన్ షేర్ చేయించుకోవడం అన్నది చాలా ఉత్తమమైన విషయం. సో దట్ అట్లీస్ట్ వీ హ్యావ్ అ ట్రాక్ వేర్ దే ఆర్. మనకు తెలుస్తుంది కదా ఎక్కడున్నారు. సేఫ్టీ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు అన్నారు ఇంతకుముందు వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ లొకేషన్ అని. ఓకే, ఊబర్లో ర్యాపిడోలో వెళ్తుంటే షేర్ చేసుకుంటారు, మరి ర్యాపిడో దిగిన తర్వాత మనకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో వాట్సాప్ లైవ్ లొకేషన్ వాళ్ళది మనకు షేర్ చేయమనడము అన్నది 100% ఆల్వేస్ అడ్వైజబుల్ ఇన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్. వెళ్ళిన చోటు చిన్నపిల్లలండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా 1,00,000 ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అది మనతో ఉండడము, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం ట్రాక్ చేయడము మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. నేను హక్కు అని అనను, బాధ్యత. కరెక్ట్. అండ్ వీ హ్యావ్ టు టెల్ ద చిల్డ్రన్, ఏంటి ఎందుకు షేర్ చేయమంటున్నావు అంటే మా బాధ్యత అది. నువ్వు పెద్ద అంటే 18 దాటి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నేను మానిటర్ చేయటం అన్నది మా బాధ్యత. సో ఫర్ దాట్ నువ్వు అది చేస్తే వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దు. ఎవరైతే నేను చేయను పోకున్నా సరే అన్నంటే మనకు రెడ్ ఫ్లాగ్. కరెక్ట్. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ మానిటరింగ్ దీస్ రెడ్ ఫ్లాగ్స్. అప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ సి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అసలు కనుక్కోండి. ఎవరు ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అలవాట్లు ఏంటి. ఫ్రెండ్స్ గురించి ఇప్పుడు మనం క్యాజువల్గా 10th దాకా మనకు తెలుస్తుందండి. స్కూల్లో ఉంటారు పిల్లలు, స్కూల్లో పేరెంట్స్ మీట్కి వెళ్తాము, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు, ఓహో మీరా అంటారు, మనం నంబర్లు తీసుకుంటాము. వన్స్ ఇంటర్మీడియట్కి రాగానే మనకి పేరెంట్ మీట్లు పెట్టరు స్కూల్లో, కాలేజెస్లో. మనం వెళ్ళినా కానీ వేరే పేరెంట్స్ మనకు అంత కలిసే టైం ఉండదు, వేరే వేరే టైమ్స్లో వాళ్ళు వస్తుంటారు. మనకి అసలు యాక్చువల్గా వీ లూజ్ ట్రాక్ ఆఫ్ హూ ద ఫ్రెండ్స్ ఆర్. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తామంటారు, ఏ ఫ్రెండ్. ఈ ఏజే కరెక్ట్గా ఇదే ఏజ్ 15 దాటి 16, 17లోనే వ్యసనాలకి అలవాటు పడే కరెక్ట్ ఏజ్ అది. అప్పటిదాకా మనం ఇట్లా క్లోజ్డ్ మానిటరింగ్ పెట్టిన వాళ్ళం ఆ టైంలో కాస్త లూజ్గా వదిలేస్తాం. ఎందుకంటే 10th పాస్ అయినారు, పెద్ద అయిపోయినారులే పిల్లలు, వాళ్ళు చూసుకుంటారులే అన్న ఒక కాన్ఫిడెన్స్. తర్వాత ఎవరో ఇక అందరు మనకు ఫ్రెండ్స్ తెలుసా. చిన్నప్పుడు అంటే మనకు తెలుసు కనుక ఏంటి వీళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే ఓహో వాళ్ళ మదర్ నంబరు నాకు తెలుసు అని. ఇప్పుడు మనం మదర్ మన కాంటాక్ట్లో ఉండదు, వీడి నంబర్ ఏమంటే వీడు ఇయ్యడు. ఎందుకు, నా మీద చెకింగ్ చేస్తావా అంటారు, ఇవ్వరు. అదొకటి. సెకండ్ థింగ్ ఏమవుతుంది అని అంటే కరెక్ట్ ఇదే ఏజ్ వాళ్ళకి మేము పెద్ద అయిపోయినాము, నాకు బండి కావాలి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అటెండ్ నుంచి మొదలు పెడతారు. ఫిజికల్గా కూడా పెరిగిపోతారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. సో ఐ వాంట్ బైక్ చెప్పి చెప్పకుండా ఇట్లా బంచ్ ఆఫ్ కీస్ తీసుకొని బయటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన వ్యసనమే అంటాను నేను. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే దీన్ని కూడా నేను బ్యాడ్ హ్యాబిట్స్లోనే కౌంట్ చేస్తాను. లైసెన్స్ లేని వయసులో వెహికల్ తీసుకుని రోడ్డుకి మీదకి వెళ్ళిపోవడం, ఇంట్లో చెప్పకుండా. కొన్నిసార్లు మనమే పాడు చేస్తున్నాం. అరే కాస్త మార్కెట్కి వెళ్ళి కూరలు తీసుకున్నాం, బండి ఇస్తే పోతా, లేకపోతే లేదు, మన అవసరానికి వాడికి ఇస్తాం. పేరెంట్సే ఇస్తున్నారు మ్యామ్, కరెక్ట్, మన అవసరానికి వాళ్ళకి ఇస్తాం. ఐ హావ్ సీన్ సో మెనీ పేరెంట్స్ 16 సంవత్సరాల పిల్లలకి ఆల్రెడీ బండిలు అవన్నీ కొనిస్తున్నారు బర్త్డే గిఫ్ట్స్ కింద. మరి నేను దాన్ని బ్యాడ్ హ్యాబిట్ అని అంటానండి. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్ ఎట్ దట్ ఏజ్. చాలామంది అంటారు అదేంటి బ్యాడ్ హ్యాబిట్, అది నేను దాన్ని బ్యాడ్ హ్యాబిట్ కిందే అంటాను. చేయకూడదు అట్లా. వెన్ ద గవర్నమెంట్ సేస్ యూ హ్యావ్ నో లైసెన్స్ టు డ్రైవ్ బిఫోర్ 18, యూ షుడ్ నాట్ డ్రైవ్ బిఫోర్ 18. సింపుల్. మనం చూస్తుంటాం 14-15 years పిల్లలు మోపెడ్ వేసుకుంటారు, స్కూటీ వేసుకుంటారు, వెనకాల చెల్లెలను కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతుంటారు.
అంటే ఆ వయసు ఎక్స్పెరిమెంటేషన్ వయసు అండి. ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక న్యూస్ చూసాం మనం. పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద BMW కారు 200 కిలోమీటర్స్ స్పీడ్‌లో డ్రైవ్ చేస్తున్నారు. 160, 200 రేంజ్‌లో వాళ్ళు పిల్లలు వెళ్తున్నారు. పోలీస్ పట్టుకున్నారు వాళ్ళని. ఫైన్ ఏశారు. పేరెంట్స్‌ని పిలిచారు. ఆల్ దట్. BMW బైక్ 160 కిలోమీటర్స్ స్పీడ్‌లో నడపడం ఈజ్ ఇట్ ఎ జోక్? మంచి మంచి సీజన్డ్ డ్రైవర్స్ చేయలేరండి ఆ పని. ఫ్లైఓవర్ మీద ఒక్కొక్కసారి 20 అనే ఉంటుంది స్పీడ్ లిమిట్. 20 స్పీడ్ లిమిట్ అన్న చోట వీడు 160 మీద డ్రైవ్ చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? యా కరెక్ట్. మూవీస్ లో కూడా చూపిస్తున్నారు మ్యామ్. So I call రీసెంట్ it గా ఎనిమల్ మూవీలో కూడా అలాగే చూపించారు. ఐ కాల్ ఇట్ అ బ్యాడ్ హ్యాబిట్. వై? మన వయసుకు తగిన పనులు మాత్రమే మనం చెయ్యాలి. అది దాటి చేసే పని ఏదైనా బ్యాడ్ హ్యాబిటే అంటాను నేను. ఓన్లీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోక్ చేయటము, డ్రింక్ చేయటము, లేదా డ్రగ్స్ తీసుకోవడం బ్యాడ్ హ్యాబిట్స్ అని అనకూడదు. ఓకే. డ్రింకింగ్ ఈజ్ ఆల్సో ఆల్కహాల్ కూడా ఏం బ్యాడ్ హ్యాబిట్ కాదు. 21 తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. యూ కెన్ హ్యావ్ ఆల్కహాల్. కరెక్ట్. ఇంట్లో అండర్ పేరెంట్స్ కంట్రోలే స్టార్ట్ అయ్యే బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సో ప్రతి పేరెంట్ కూడా చిన్న చిన్న విషయాల మీద ఒక నోటీస్ పెట్టుకోవాలండి. యూ షుడ్ నోటీస్ ఆల్ దీస్ రెడ్ ఫ్లాగ్స్. రూమ్లోకి రానిస్తున్నారా, రానియట్లేదా? ఒంటరిగా గడపాలనుకుంటున్నారా? చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడుతున్నారా? మనల్ని తప్పించుకొని తిరుగుతున్నారా? ఐ కాంటాక్ట్ మిస్ అవుతున్నారా? వాళ్ళ బ్యాగ్లో ఏంటి అసలు వాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు? వాళ్ళ మూమెంట్ మనకి చెప్తున్నారా, చెప్పట్లేదా? లేదా మనల్ని మభ్యపెట్టి తిరగాలని ట్రై చేస్తున్నారా? చిన్న చిన్న క్యాష్ ఏదైనా మనకు తెలియకుండా మాయమవుతోందా? కరెక్ట్. మనం ఏదైనా కొనమని డబ్బులు ఇస్తే దాని చేంజ్ దాని అకౌంట్ మనకు వస్తుందా, రావట్లేదా? చాలాసార్లు మన పిల్లలే కదా అని మనం ఇగ్నోర్ చేస్తుంటాం. కానీ ఇవన్నీ యాడప్ అండి. అంటే నేను 500 ఇచ్చాను, షాప్కి వెళ్ళారు, ఓ 420 రూపాయలు అయింది, 80 రూపాయలు దాచుకున్నాడు. ఇట్లా 2 సార్లు అయితే వాడి దగ్గర 200 ఉంటాయి. 200తో చాలా చేయొచ్చు. అమ్మా 80 మిగిలింది నేను దాచుకుంటున్నాను అని చెప్తే సరే అంటే తీసుకోవటం వేరు. తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఆ 80ని ఏం చేశావు అని అడగాల్సిన, అకౌంటబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత మంది. అన్అకౌంటబుల్ మనీకి దూరంగా పెట్టాలి. సో ఆల్ దీస్ రెడ్ ఫ్లాగ్స్ మనం నోటీస్ చేసినప్పుడు, మనకి మానిటర్ చేసినప్పుడు, మన పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్ ట్రాప్లో పడుతున్నారా లేదా అన్న దాంట్లో ఒక క్లారిటీ మనకు వస్తుంది. మనకు అనుమానం వస్తే దాన్ని ఖచ్చితంగా క్లియర్ చేసుకునే వరకు వీ హ్యావ్ టు ట్యాప్ దట్ అండ్ ఫైండ్ అవుట్ ద రియాలిటీ. మ్యామ్, పేరెంట్స్కి అలాగే టీనేజ్ పిల్లలకు కూడా చాలా చక్కని టిప్స్ చెప్పారు. సో చూసారు కదా, ఇలాగే ఇంకొన్ని టాపిక్స్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మగవా ఛానల్. థ్యాంక్ యూ.